మీరు మీ కెరియర్‌ని డిజిటల్ మార్కెటింగ్‌లో ప్లాన్ చేసుకుంటే, ఫస్ట్ మనకొచ్చే డౌట్ ఏందంటే, డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి? డిజిటల్ మార్కెటింగ్ ఎంటైర్ ట్రైనింగ్ సెషన్స్‌ని మనం ఎన్ని మంత్స్‌లో కంప్లీట్ చేయొచ్చు అనేది. నౌ-ఏ-డేస్ ఏఐ అనేది బూమింగ్. డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన కోర్స్‌ని కంప్లీట్ చేయడము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఏఐ అనేది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ద డేస్. ఈ రోజుల్లో కూడా మనం డిజిటల్ మార్కెటింగ్‌ని 6 మంత్స్, 12 మంత్స్, 1 ½ ఇయర్ ఇలా నేర్చుకున్నాము అంటే దట్ ఈస్ మనము మన టైంని దేనికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. ద సెకండ్ వన్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్‌ని నేర్చుకునేటప్పుడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ క్యాపబిలిటీ. కొంతమంది స్టూడెంట్స్ విత్ ఇన్ ఎ మంత్ నేర్చుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ 6 మంత్స్ టైం పడుతుంది. కొంతమంది స్టూడెంట్స్ 3 మంత్స్ టైం పడుతుంది. డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత దెన్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఆన్ అన్ యావరేజ్‌గా ఎనీ స్టూడెంట్ అయినా గానీ జాబ్ మార్కెట్‌కి విత్ ఇన్ ఏ 2 to 3 మంత్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అడ్వాన్స్డ్ ఏఐ కరికులం గురించి కూడా నేను చెప్తున్నాను. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్‌ని అడ్వాన్స్డ్ ఏఐ కరికులంతో కంప్లీట్ చేయాలనుకుంటే ద మాక్సిమం డ్యూరేషన్ ఇస్ ద 2 to 3 మంత్స్. దట్స్ ఇట్. 2 మంత్స్ తర్వాత జాబ్ మార్కెట్‌కి ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఈ 2 మంత్స్‌లో మనము అన్ని మాడ్యూల్స్‌ని కవర్ చేయొచ్చా అనేది ఒక డౌట్ ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి మేజర్ మాడ్యూల్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్ ఇస్ ద వెబ్‌సైట్ క్రియేషన్. ఒక వెబ్‌సైట్‌ని మనము జీరో కోడింగ్‌తో మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము? జీరో కోడింగ్ అంటే అబ్సల్యూట్‌లీ జీరో కోడింగ్. అందులో మనము వన్ సింటాక్ కూడా యాడ్ చేయము. ఎవ్రీథింగ్ ఇస్ ద జీరో కోడింగ్. అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్‌లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము? అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్‌బుక్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అదర్ సోషల్ మీడియంస్‌లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము? అండ్ ద రెస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా నౌ ఏ డేస్ ద మార్కెట్ ఈస్ టెల్లింగ్ లైక్ దట్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఏముంటుంది? సోషల్ మీడియాలో పోస్టింగ్ ఎలా క్రియేట్ చేస్తాము? కాంటెంట్ ఎలా డ్రాప్ చేస్తాము? ఇమేజెస్ ఏ విధంగా అటాచ్ చేస్తాము? రైట్ ఆడియన్స్ కి ఏ విధంగా మన కాంటెంట్ ని తీసుకొని వెళ్తాము? ఎవ్రీథింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఈ 4 కీ మాడ్యూల్సే ఉంటాయి. ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి మోర్ ఈజీ, రైట్? ఎవ్రీ 2 అవర్స్ ఒక మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మనకి అలాగే అర్థమవుతూ ఉంటుంది. ఎనీ స్టూడెంట్ అయినా కానీ వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ మాక్సిమం 2 to 3 మంత్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ని సో ఫార్ గ్లోబల్ గా మార్కెట్ లో రికగ్నైజ్ అయింది. అలాగే ట్రెండింగ్ లో ఉన్న ఎనీ కోర్స్ అయినా డిజిటల్ మార్కెటింగ్ లో 2 to 3 మంత్స్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఎవరైనా జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే 2 మంత్స్ లో మనం కోర్స్ కంప్లీట్ చేసుకొని 2 to 3 మంత్స్ లో మనం జాబ్ మార్కెట్ కి రెడీ అయ్యి జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. కొంతమంది అడుగుతారు, ఈ 2 మంత్స్ లోనే రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయా? డెఫినెట్లీ నవేడేస్ ఎక్కడైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీదే స్టార్ట్ అవుతాయి. కమింగ్ టు ది ఎకడమిక్ స్టైల్. ఎకడమిక్ స్టైల్ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థియరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే లాంగ్ రన్ కోర్సెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో థియరీ రన్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనకి ప్రాక్టికల్ అనేసి అర్థమవుతుంది, కానీ మోర్ ఎవర్ అది థియరీ బేస్డ్ గా ఉంటుంది. మీరు స్టూడెంట్స్ అయితే మీ మాడ్యూల్స్ ని ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేయండి. ఓకే, వెబ్సైట్ క్రియేషన్ కి 2 వీక్స్ ఈజ్ మోర్ ఎఫర్ట్. జనరల్లీ 1 వీక్ లోనే వెబ్సైట్ క్రియేషన్ అనేది తెలుసుకుంటారు. కొంతమంది 2 క్లాసెస్ లోనే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను వెబ్సైట్ క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ఒక 2 వీక్స్ అనేది మీరు వెబ్సైట్ కి అనేది తీసుకోండి. ఈ 2 వీక్స్ లో వెబ్సైట్ క్రియేషన్, వర్డ్ ప్రెస్ అప్లికేషన్స్ తో మనము వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే జీరో కోడింగ్. అలాగే అదే వెబ్సైట్ ని మనము గూగుల్ కి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ కవర్ అవుతుంది. అలాగే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఏంటి అనేది 2 వీక్స్ అనేది వెబ్సైట్ కి సరిపోతుంది. నెక్స్ట్ మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలిగితే 4 to 7 days లో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. మనకి గూగుల్ అడ్వర్టైజ్మెంట్ వస్తే చాలు, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ 4 days లో కంప్లీట్ అయిపోతుంది. సో మాక్సిమం 3 వీక్స్ లో 80% ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th వీక్ లో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియంస్ లో కాంటెంట్ అనేది ఏ విధంగా పోస్ట్ చేయాలి, మనము ఏఐ తో కాంటెంట్ ఎలా జనరేట్ చేస్తాము, ఏఐ టూల్స్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాము. 4 వీక్స్ లో ఎవ్రీడే 3 to 5 hours ఆఫ్ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే 80% ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ 4 వీక్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది. దీనికోసం మీరు థర్డ్ మంత్, 4th మంత్, 5th మంత్, 6 మంత్స్ అప్ టు 12 వరకు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరైతే సీరియస్ గా జాబ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారో దెన్ ఆఫ్టర్ 4th మంత్ నుంచి మీరు 6th మంత్ వరకు ఏఐ టూల్స్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్.
డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ అనేది 2 monthsలోనే డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేయటము, బెస్ట్ అండర్స్టాండ్ చేసుకోవటము, మార్కెట్లో వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల నేర్చుకునేటప్పుడు కంటే కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం చేసేటప్పుడు ఆ ఎక్స్పోజర్ అండర్స్టాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్లీ కోర్స్ అనేది 2 to 3 monthsలో కంప్లీట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఈ రోజు మన అకాడమిక్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది ఈ రోజుల్లో, టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు స్టడీ కోసము. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ప్రాక్టీస్. మనం నేర్చుకునేది స్కిల్ కదా, ఇట్ ఈస్ నాట్ అవర్ రెగ్యులర్ అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్స్ ఎలా ఉంటాయి, కంపల్సరీగా 1 year అనేది అకాడమిక్ ఇయర్ కి మనం తీసుకోవాల్సిందే, కానీ ఇట్ ఈస్ ఎ స్కిల్, రైట్? సో ఈ స్కిల్ అనేది మనం ఎంత పర్ఫెక్షనిజంతో ఎంత తక్కువ టైంలో నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్కి మనం ఎక్కువ టైం తీసుకోవాలి. చిన్న చిన్న మాడ్యూల్స్ కోసము 1 month 2 months వెయిట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు సజెస్టెడ్. మనకి థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా కోర్స్ అనేది క్విక్గా కంప్లీట్ అయిపోవాలి, రిజల్ట్స్ అనేది యాక్యురేట్గా ఉండాలి, ప్రాక్టీస్ అనేది ది బెస్ట్లో ఉండాలి. సో దాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ద స్కిల్ లెర్నింగ్. So this is all about the today's sessions. So do the best practice with the digital behavior alpha community, and all the best.